పోవాలని అనుకుంటున్నాను. మరి ఇది ఆఖరి వారము మీతో మరి ప్రభు మాటలు పంచుకోవడానికి, అటువలే నా గురించి, నా కుటుంబం గురించి, మరి నేను చేస్తున్న పరిచయ నిమిత్తము, నా పని నిమిత్తము మీరందరూ ప్రార్థించాలని వేడుకుంటున్నాను. ముందుగా ఆరాధనలోకి వెళ్ళడానికి ముందుగా లోకంలో మనము చూస్తూ ఉంటున్నాం, అనేక కార్యాలు జరుగుతున్నవి. మరి నేను అనేక సందర్భాల్లో మీతో చెప్తూ ఉంటున్నాను, సిద్ధపడాలి, రాకడ సమీపంగా ఉన్నది, ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనం ఎదుర్కోవడానికి మనము ఆయుత్తంగా ఉండాలని చెప్తూ ఉంటున్నాను. మరి దీని విషయంగా మీరు ఎంత సీరియస్గా ఉంటున్నారో అయితే నాకు తెలియదు, కానీ మనము చాలా చాలా సమీపంగా ఉంటున్నాం. సమయం అయితే దగ్గర పడుతూ ఉన్నది. మనము ఇంకనూ రక్షణ లేకపోతే ఇంకనూ పాప విమోచన, పాప క్షమాపణలోనే ఉంటే మన పరిస్థితి ఒకసారి మనం ఆలోచించుకోవాలి. మరి ఎన్నిసార్లు రక్షింపబడతాము, ఎన్నిసార్లు పాప క్షమాపణ పొందుకుంటూ ఉంటాము. మరి ఒకనొక దినము రానే ఉంటున్నది. ఆ దినము ఎలా వచ్చునో ఎప్పుడు వచ్చునో మనకు తెలియదు. అటువంటి సమయంలో మనము ఒకవేళ విడబడినట్లయితే, మరి ఇన్ని సంవత్సరాలు నువ్వు మందిరంలో వచ్చి నీ యొక్క రక్షణను చేతబట్టుకొని మరి ప్రభువుకు ఆరాధించిన దినాలు వ్యర్థం. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఈ ఆరాధించడానికి మనం వెళ్ళబోయే మునుపు మనము మన జీవితాలను ఒక్కసారి మరొకసారి మన స్థితిగతులు ప్రభు విషయంలో ఎట్లా ఉన్నవనేది మనము జ్ఞాపకం చేసుకోవాలి. లేని ఎడల మరి ఎంత బుద్ధి కలిగినటువంటి కన్యకలు, బుద్ధి లేని కన్యకలు మనకు సాదృశ్యంగా ఉన్నప్పటికీ మన జీవితం కూడా అలాగే విడబడిపోను. కాబట్టి ప్రియమైన వారలారా, లోకంలో జరుగుతున్నవి ప్రభు చెప్పబడినటువంటి సూచక్రియలు, వాటి ప్రకారమే లోకంలో సమస్తము జరుగుతున్నవి. కాబట్టి ఈ దినము ఈ లోకానికి మన సంబంధము ఎలా ఉన్నదని చూసుకొని మనం ప్రభువుని ఆరాధిద్దాం. రోమాపత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు. అందరం కలిసి చదువుకుందాం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరమును ఆయనగా సమర్పించుకునుడి. దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బతిమాలుకొనుచున్నాను. ఇటు సేవ మీకు యుక్తమైనది. మీరు లోక మర్యాదను అనుసరించక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీరు మనసు మారి నూతనము ఒకటి వలన రూపాంతరము పొందుడి. యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయము 20-21. యూదా పత్రిక 1వ అధ్యాయము, ఒకే అధ్యాయం ఉంటుందండి. యూదా 20వ వచనం 21వ వచనం. ప్రియులారా, మీరు విశ్వసించి అతి పరిశుద్ధమైన దానిని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని యుండుడి. దేవుని సహాయం కొరకు వచ్చిన ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకునండి. సర్వశక్తి గల తండ్రి, కృపగల దేవా, సమాధాన ప్రభు, వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నాయన, త్వరలో రాయన్న దేవుడుగా ఉంటున్నారు. నిన్ను సంధించి మిమ్మల్ని తండ్రి ప్రభా మేము మీతో పాటు ఎత్తబడి భాగ్యం మాకు దయచేయమని ప్రార్థించుకుంటున్నాం. తండ్రి, మేమైతే ప్రభా లోకానుసారమైనటువంటి జీవితం జీవిస్తున్నాం. మీరైతే లోకమును జయించిన దేవుడుగా ఉంటున్నారు. మేము కూడా ఈ లోకాన్ని జయించి ప్రభా మరి తండ్రి నీ ప్రియబిడ్డలమని, నీ వారసులమని, మరి మీ పరలోక రాజ్యంలో మేము చేరులాగున మమ్మల్ని ఏర్పరచమని ప్రార్థించుకుంటున్నాం. చదవబడిన లేఖనాల ప్రకారం మాతో మాట్లాడండి నాయనా. మరి తండ్రి, ఏదైనా మీరు మాకు ఇచ్చే ఆత్మీయ ఆహారం మా హృదయాల్లో నింపుకోవడానికి సహాయం దయచేయండి. నేను కూడా ప్రభా
పాపిని, ఎన్నిక లేని వాడిని, మంటి వాడిని, ధూళి వంటి వాడిని. నాయనా తండ్రి ప్రభా, ఇటువంటి పురుగు వంటి జీవితాన్ని ప్రభా మీరు నిలబెట్టి వాడుకుంటూ మీరు చేసిన సహాయాన్ని బట్టి వందనాలు. ఈ ఖాళీ పాత్రను నీ ఆత్మ నింపి నాయనా నీ నోటు బోరుగా నన్ను ఉంచుకోమని ప్రభు యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ చూసినట్లయితే రోమాపత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో మాట చూసుకుందాం. మీరు ఈ లోక మర్యాదలను ఏంటంటండి ఏం చేయాలా? అనుసరింపక. మనం ఇంకను ఈ లోకంలో ఉన్నటువంటి మర్యాదలను అనుసరించుకుంటూ జీవిస్తూనే ఉన్నాం. ఆచారాలు, అలవాట్లు, అనేకమైనటువంటి కొన్ని క్రియలను మనము విడిచిపెట్టలేని వారుగా ఉంటున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు కదా, నేను లోకమును జయించి ఉన్నాను కాబట్టి మీరు కూడా ఏం చేయాలి? లోకాన్ని జయించిన వారుగా ఉండాలి. మనమైతే ఏం చేస్తూ ఉన్నాము? లోకంలో సంబంధించిన క్రియలన్నీ మనలో దాచుకొని వాటిని అనుసరించేవారుగా ఉంటున్నాం. అందుకని ఇక్కడ ఈ మాట రాయబడింది, మీ లోక మర్యాదలను అనుసరించగా. ఏంటంటే లోక మర్యాదలు చూద్దాం ఒకసారి చూడండి. మొదటి యాకోబు పత్రిక, యాకోబు 4వ అధ్యాయం 4వ వచనం. ఈ లోక స్నేహము దేవునితో వైరమని. తర్వాత ఏంటంటే మనం చేసే పని, ఒకవేళ ఈ లోకంతో మనం స్నేహం చేస్తే ఇప్పుడు మనం ఏమైపోతామంట? దేవునికి శత్రువులుగా ఉంటున్నాం. కాబట్టి ఈ లోక స్నేహము మనకేం నేర్పిస్తుంది? దేవునితో వైరం కలిగిస్తుంది, దేవునితో మనల్ని సపరేట్ చేస్తుంది, దేవుని నుండి మనల్ని విభజిస్తుంది. కాబట్టి లోకాన్ని మనము స్నేహం చేయకుండా దేవునితో మనము స్నేహం చేసేవారుగా ఉండాలి. అందుకని ఇక్కడ రాయబడిన మాటలు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఈ లోకంతో మనం ఎంత స్నేహం కలిగి ఉంటున్నాం? లోకంలో మరి మనము పడి చెడి తిరిగి ఒకానొకప్పుడు దినాన్న మరి మన లోకం నుండి మనము వేరు చేయబడిన వారమై ఉంటున్నాం కదండి. మనం ఎవరండి? ఇప్పుడు లోకము నుండి వేరు చేయబడిన వారము. వీఆర్ సపరేటెడ్ ఫ్రమ్ దిస్ వరల్డ్. అంటే మనము సపరేట్ చేయబడ్డాం, లోకం నుంచి తీసివేయబడ్డాం. ఈ లోక సంబంధులమైతే మనం కాము, మనము పరలోక సంబంధులము, క్రీస్తు సంబంధులము. కాబట్టి ఈ లోకానికి మనకు సంబంధము లేదు. కాబట్టి నువ్వు ఈ లోకాన్ని మనము స్నేహం చేయకూడదు. లోకం దేనికి సాదృశ్యంగా ఉంటుందండి? లోకము దేనికి సాదృశ్యము చెప్పాలి. ఇప్పుడు ప్రభు అంటున్నారు కదా, నేను లోకమును జయించాను అంటే దేన్ని జయించినట్టు? సాతానును జయించారు. అక్కడ ఈ లోకము సాతానికి సాదృశ్యముగా ఉంటున్నది. కాబట్టి ప్రియమైన వారలారా, ఈ లోకమును స్నేహం చేసినట్లయితే మనం ఏమవుతామంటండి? ఏమవుతాము? చదవండి మళ్ళీ ఒకసారి. ఈ లోక స్నేహము దేవునితో వైరము. తర్వాత కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. మరి దేవునితో శత్రువు అవడానికి, దేవునితో వైరం పెంచుకోవడానికి మనం మందిరానికి వస్తున్నామా? మనమైతే నిత్యరాజ్యంలో మరి దేవునితో ఉండాలని ఆశ కలిగి ఇంత దూరం వస్తున్నాం, ఇంత ప్రయాసపడుతున్నాం, ఇంత విశ్వసిస్తున్నాం, నిరీక్షణ కలిగి ఉంటున్నాం. చివరాఖరకు మన జీవితం ఎట్లా ఉందంట? లోకముతో స్నేహం చేసేవారుగా ఉంటున్నాం. అంటే ఈ లోకాన్ని విడిచిపెట్టలేని వారుగా ఉంటున్నాం. చూడండి ఇంకో మాట, 1 యోహాను
మొదటి యోహాను 2వ అధ్యాయము 15-17 వరకు. లోకంలో ఉన్న వాటినైనను ప్రేమించకుడి. కావు, అవి లోక సంబంధమైనవి. ఇప్పుడు లోకము సంబంధం ఇచ్చినటువంటి కార్యాలు ఇక్కడ 3 కార్యాలు మనకు చూపించబడుతున్నవి. ఇక్కడ లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకాన్ని స్నేహించకూడదు, లోకాన్ని ప్రేమించకూడదని వాక్యము మనతో సెలవిస్తూ ఉన్నది. కాబట్టి ప్రియమైన వారలారా, నీవు నేను ఇంకనూ ఈ లోకంలో ఉన్న వాటి గురించి ప్రయాసపడినట్లయితే, లోకంలో ఏముంటాయండి మన ప్రయాస దేనికోసము? మంచిగా డబ్బులు సంపాదించాలి, ఈ సమాజంలో మనము గొప్పగా ఉండాలి, మంచి కారు, మంచి బంగ్లా, మంచి ఉన్నత స్థాయిలో ఉండాలి. అది మొదటి ఆశ. రెండవది, మన పరిస్థితులు అనుకూలం చేసుకోవడానికి నానా విధమైనటువంటి మాటలు మనము మాట్లాడే వారంగా ఉంటాం కదండి. అవసరాన్ని బట్టి అబద్ధాలు చెప్పొచ్చు, అవసరాన్ని బట్టి మనల్ని వేరే విధంగా మనం వాడుకోవచ్చు. కాబట్టి ప్రియమైన వారలారా, ఇక్కడ లోకమును ప్రేమిస్తూనే ఉంటాం. గొప్పగా జీవించాలన్న ఆశే లోకాశ. సింపుల్గా బతికే వాళ్ళు కూడా ఉన్నారు, చాలా బాగానే ఉంటారు. ఎప్పుడైతే గొప్పగా జీవించే వాళ్ళకు ఇక్కడ అప్పుల బాధలు ఎక్కువ వస్తూ ఉంటాయి. అప్పులు నెత్తి మీద మూటలై కూర్చుంటూ ఉంటాయి. ఆశ సరిపోలేదు, ఆశ సరిపోక ఏం చేస్తాము, ఇంకా 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 అని మొత్తం తెచ్చి నెత్తి మీద పెట్టుకుని కూర్చుంటాం. కానీ మన జీవితాలు అట్లే ఉన్నాయి. కాబట్టి ఇక్కడ చెప్పినట్లుగా లోకాన్ని ప్రేమించినట్లయితే తండ్రి ప్రేమ వానితో ఉండదు. కాబట్టి ఇప్పుడు మనం ఎలా ఉండాలండి? లోకానికి వేరుగా ఉండాలి, సపరేట్గా ఉండాలి. అందుకని మనం మాదిరికరమైన జీవితం అంది. మన యొక్క జీవితం ఎట్లాంటిదండి? మాదిరికరమైనటువంటి జీవితం, క్రీస్తును పోలి నడుచుకునేటటువంటి జీవితం మంది. అందుకని లోకానికి మనం వేరుగా ఉండాలి. మరి త్వరలో రాయన్న దేవుని మనం ఎదుర్కొనాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మనము వీ హ్యావ్ టు బీ సపరేటెడ్. మనము సపరేట్గా ఉండాలి, లోకానికి వేరుగా ఉండాలి. లోకంతో ఆనుకొని జీవించకూడదు. మనలో క్రియలు, మనలో ప్రతి ఒక్క మన శరీరంలో కనపడే ప్రతిదీ వారికి సపరేట్గా కనపడాలి. లోకానికి మనం మాదిరిగాను, లోకానికి మనం వేరుగాను మనం జీవించే వారమై ఉంటున్నాం. అందుకని లోకాన్ని ప్రేమించకూడదు, లోకాన్ని స్నేహము చేయకూడదని ఈ దినము వాక్యము నీతో నాతో సెలవిస్తున్నది. రెండవ మాట చూసుకుందాము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 13-14 వచనాలు. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కానీ చాలండి. ఇక్కడ 2 కార్యాలు మళ్ళీ చెప్పబడుతున్నవి. మనము లోకానికి ఎలా ఉన్నామంటండి? ఉప్పై ఉన్నాము. ఉప్పు యొక్క సారాంశం ఏంటంటే, మరి మనం అక్క వాళ్ళకి బాగా తెలుసు, వంటలు చేస్తారు కాబట్టి ఏ వంట చేసినా కూడా ఉప్పు కొంచెం వేయకపోతే మనం ఆ వంట ఎంత బిర్యానీ అయినా సరే కానీ తినలేము కదండి. ఉప్పు లేనిదే
కారం కారం లేకపోయినా తినొచ్చు కదా, కారం లేకపోయినా తినొచ్చు. ఒట్టి అన్నం నీళ్లు పోసుకొని పిసుకొని దాంట్లో కొంచెం ఉప్పు వేసుకుని అయినా తినగలము. కానీ ఉప్పు లేని జీవితము ఎట్లా ఉంటుందంట? అందుకని ఇక్కడ వాక్యం నీతో నాతో చెప్తున్నది, ఉప్పు లేని, ఒకవేళ ఉప్పులో ఆ సారం పోయినట్లయితే ఉప్పు యొక్క జీవితం ఏంటంటండి? మట్టితో సమానం. కాలేసి తొక్కుతారు కాబట్టి మట్టితో సమానం. ఒకవేళ నీవు నేను క్రైస్తవులకు వచ్చాం, క్రీస్తుని నమ్ముకున్నాం, క్రీస్తును గనక నీలోండి వేరు చేసినట్లయితే నీ జీవితం ఎట్లుంటుందంట? ఎట్లున్నది? సారము లేని జీవితము, నీవు బ్రతికి ప్రయోజనం లేని జీవితము. క్రీస్తు నాలో ఉన్నాడని చెప్పుకుంటూ ఒకవేళ ఆ సారము కనుక నీ చూపులో చూపించినట్లయితే, పోయినసారి మీతో పంచుకున్నాను అనుకుంటా, మంచి ఫలాలు కదండి, ఫలాలు ఫలించినచో ఏమవుతుందంట? చెట్టు నరికివేయబడుద్ది. ఒకవేళ నీలో కూడా అటువంటి సారం లేని జీవితం ఉన్నట్లయితే, ఉప్పు నిస్సారమైతే ఏమవుద్దంట? మంటి వలె నేల మీద తొక్కివేయబడును. మీరు కూడా ఒకవేళ దేవునిని, ఒకవేళ మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని అనే ఉప్పు అనే ఆయన సారాన్ని మనం కనుక విడిచిపెట్టినట్లయితే ఈ లోకంలో మనం ఏం చేస్తాం? లోకంలో పడి త్రొక్కివేయబడతాం. కాబట్టి ప్రియమైన వారలారా, ఉప్పు కలిగినటువంటి జీవితం మనం కలిగి ఉండాలి. అటువంటి సారవంతమైన జీవితం మనం చూపించాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారిని నమ్ముకోవడం మాత్రమే కాదు, కానీ అటువంటి జీవితం మనం మరి ఎదుటి వారి కనపరిచే వారిలాగా ఉండాలి. రెండవది, మీరు లోకానికి వెలుగై ఉన్నారు. వెలుగై ఉన్నామంట. వెలుగు మన జీవితంలో వచ్చి ఉన్నది. ఒకప్పుడు మనం ఎలా జీవించాం? ఎక్కడ జీవించాం? చీకటిలో జీవించిన వారమై ఉంటున్నాం. ఆ చీకటి నుంచి మనలను ప్రభువైన యేసుక్రీస్తు అని ఆయన ద్వారా వెలుగులోకి తీసుకురాబడి ఉంటున్నాం. చూడండి, మాట చూద్దాము. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం. యోహాను 8:12. నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు జీవపు వెలుగు కలిగి యుండునని వారితో చెప్పాను. ఇప్పుడు మనం ప్రభువునైన యేసుక్రీస్తు వారిని వెంబడిస్తున్న వారమై ఉంటున్నాం. ఇప్పుడు మనం ఆ వెలుగు కలిగి ఉన్నామా లేదా? అందుకని వాక్యం చెప్తుంది ఏమని? మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. అయితే మనము యేసుక్రీస్తు వారిని కలిగి ఉన్నాం కాబట్టి మనం ఈ లోకానికి వెలుగై ఉంటున్నాం. కాబట్టి ఇటువంటి వెలుగు నీలో నాలో ఈ ఆత్మను ఆర్పకుడి అని వాక్యం మనతో సెలవిస్తున్నది. కాబట్టి ఆత్మ మనలో జీవించినట్లయితే ఈ వెలుగు ప్రకాశించదు. మన బ్రతుకులు ఎట్లా ఉన్నాయి? ఒకప్పుడు చూడండి, అదే 12వ అధ్యాయము 36వ వచనం, యోహాను 12:36. యోహాను 12:36. మీరు వెలుగు సంబంధులగినట్లు అక్క 35 కూడా చదవండి అక్క. ఉండదు. మీరు వెలుగు ఉండగానే నడువుడి. చాలండి. ఇక్కడ మాట మీ అందుకు చీకటి మిమ్మును కమ్ముకున్నట్లు యేసు ఇంకొంతకాలము వెలుగు మీ మధ్య ఉండదు. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు రాకడ సమయం వరకు మనం ఎక్కడుంటామంట? వెలుగు లేని జీవితం. కానీ విశ్వాసంతో జీవించేవాడు వెలుగులో
మరి జీవించునని ఇక్కడ సెలవిస్తూ ఉన్నది. కాబట్టి విశ్వాసం ఉండుచున్నని వారితో చెప్పాను. కాబట్టి ఇక్కడ మీరు వెలుగు పుత్రులగినట్లు మీకు వెలుగుండగానే వెలుగు యందు విశ్వాసం ఉంచుడని వారితో చెప్పాను. కాబట్టి చీకటి మిమ్మను కమ్ముకొనున్నట్లు మీకు వెలుగు ఉండగానే నడువుడి. చీకటిలో నడుచువాడు తాను ఎక్కడికి పోచున్నాడో వాడికి తెలియదు. కాబట్టి ప్రియమైన వారలారా, మనలో వెలుగు ఉన్నంత వరకు మనము వెలుగులో నడిచే వారమై ఉండాలి. లేని ఎడల మనం ఎక్కడ పోతున్నామో మనకు తెలియదు. కాబట్టి ఇక్కడ నీతో నాతో చెప్పినాను, ఈ లోకమునకు మనం ఎలా ఉన్నామంటండి? వెలుగై ఉన్నాము. ఆ వెలుగు కనుక మనలో లేనట్లయితే మనము జీవితము మరి ఎంతో ఎక్కడ పోతామంట? చీకటిలో నడిచేవాడు ఎక్కడికి వెళుచున్నాడో వానికి తెలియదు. మళ్ళీ మనం చీకటిలో ప్రవేశిస్తామేమో, మళ్ళీ చీకటి బ్రతుల్లోకి మనం వెళ్ళిపోతామేమో ఒకసారి ఆలోచించుకుందాం. ఒకవేళ ఇప్పుడు కూడా మనం చీకటిలోనే జీవిస్తున్నామేమో, చీకటి నుండి ఇంకా మనం బయటికి పడలేదేమో, చీకటి మనల్ని ఇంకనూ మరి ఆ చీకటి మనల్ని ఇంకనూ పట్టి పీడిస్తుందేమో. కాబట్టి ప్రియమైన వారలారా, నీవు నేను మరి ఆ లోకానికి వేరే ఉన్నాం కాబట్టి ఆ వెలుగు ప్రకాశంలో జీవించే వారమై ఉండాలి. చీకటిలో నడిచేవాడు ఎక్కడికి వెళ్తున్నాడో వానికి తెలియదు గనుక. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీ 5వ అధ్యాయము 8-9 వచనాలు. మనం ఎట్లున్నామంటండి? పూర్వమందు చీకటి అయి ఉన్నాము, ఇప్పుడు ప్రభువునందు వెలుగై ఉన్నాము. అవునా కదా? మన గత జీవితం ఎట్లున్నది? చీకటిలోనున్నది. కాబట్టి ఇప్పుడు వెలుగై ఉన్నాము. కాబట్టి ఆ వెలుగును ప్రకాశించే వారంగా ఉండాలి. తర్వాత చదవండాక, వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నది. ప్రియమైన వారలారా, నీతి, సత్యము మరి మంచితనము ఇటువంటి కార్యాలు మన జీవితంలో వెలుగునిచ్చేవిగా ఉంటున్నవి, వెలుగు ఫలాలను ఇచ్చేవిగా ఉంటున్నాయి. కాబట్టి ఈ లోకంలో మనం వెలుగుగా ఉండాలంటే మనలో మంచితనం ఉండాలి, నీతి ఉండాలి, మరి సమాధానం ఉండాలి, సత్యం ఉండాలి. అప్పుడే మనము వెలుగు వారమై ఉంటాం, వెలుగు ప్రకాశించేవారుగా ఉంటాం, ఈ లోకానికి వెలుగునిచ్చేవారుగా ఉంటాం. కాబట్టి ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన వెలుగు కాబట్టి మనను చీకటిలో నుంచి వెలుగులోకి నడిపించిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి ప్రియమైన వారలారా, ఇటువంటి వెలుగు జీవితము మనకు ఎంతో అవసరమై ఉంటున్నది. మూడవదిగా 1 పేతురు 2వ అధ్యాయము 10-12 వచనాలు. మొదటి పేతురు 2:10 చదవండి అక్క. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు కనుక చాలండి. ఇప్పుడు లోకములో మనం ఎవరైనామండి? యాత్రికులను, పరదేశులమై ఉంటున్నాం. అంటే ఈ లోకము మనకు శాశ్వతము కానే కాదు. కానీ మనం ఏం చేస్తాము? ఈ లోకంలో అన్నీ కూర్చుకుంటూ ఉంటాం. చూస్తే మన ఆశలు అంటుంటూ ఉంటాయి,
లోకము మన శాశ్వతమని మరి మనసులో ఫిక్స్ అయ్యి జీవించే వారంగా ఉంటున్నాం. ఈ లోకము నీకు నాకు శాశ్వతమైనదే కాదు. పరలోకమే పాడన పాట, నా స్వాత్యము ఎప్పుడు చూతును, పరలోకమే నా స్వాస్యము ఎప్పుడు కాతును, నా ప్రియ యేసుని నేనెప్పుడు చూతును, నా ప్రియ యేసుని నేనెప్పుడు చూతును, పరలోకమే నా స్వాస్యము ఎప్పుడు గాతును. ఇప్పుడు చెప్పండి, ఏంటి మన స్వాస్యము? దేని కొరకు మన పోరాటము? దేని కొరకు ఈ లోకంలో జీవిస్తున్నాం? మన ఆశ, మన నిరీక్షణ ఏమై ఉంటున్నది? ఆ నిత్యరాజ్యంలో మనము చేరడానికి ఈ లోకంలో ప్రయాసపడుతూ ఉంటున్నాం. కానీ ఈ లోకంలో నాది, ఇది సొంతము, ఇది నా స్థలము, నా సొంతము, ఇది నా ఇల్లు, నా సొంతము, ఈ కారు నాది, ఆ బంగ్లా నాది, ఈ నగలు నాయి కదండి. వీటి కొరకే మనం పోరాడుతూ ఉంటున్నాం, వీటి కొరకే మనం ప్రయాసపడుతున్నాం. మనకు తెలుసు, ఎప్పుడైతే క్రీస్తుని నమ్ముకున్నామో, ఎప్పుడైతే ప్రభు రక్షణలోకి వచ్చి ఉంటున్నామో అప్పుడే తెలుసు ఏది మనకు శాశ్వతం కాదని తెలుసు. కానీ ఈ లోకంలో మనకు మర్యాదలు అవసరమై ఉంటున్నవి. అందుకని ఈ వాక్యం చెప్తున్నది, లోక మర్యాదలను అనుసరింపక. నీకు లోక మర్యాదలతో అవసరం లేదు. పరలోకమే నీ స్వాస్యము. నీ లోకానికి యాత్రికునిగా వచ్చి ఉంటున్నావు, పరదేశునిగా వచ్చి ఉంటున్నావు. ఎందుకంటే ఇక్కడ నీకు శాశ్వతమైనది ఏదియో లేదు. ఇక్కడ ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేసుకోండి ఒకసారి, మన ప్రయాస దేని కొరకై ఉంటున్నది? మరి లోకమంతయు హెచ్చరిస్తున్నది, దేవుని చెప్పిన సూచక్రియల ద్వారా నిన్ను నన్ను హెచ్చరిస్తున్నది. మరి ఇంక నువ్వు ఈ లోకం నా శాశ్వతమని ఈ లోకంలో జీవించడానికి ఇంకేమన్నా కూర్చుకుంటూ ఉన్నామేమో. ఏమీ రాదు కదండి. మహాయుద్ధకారుడు అలెగ్జాండర్ ఏమైపోయాడు? చనిపోయిన తర్వాత ఏమయ్యాడండి? తన చేతులను ఎలా బయటపెట్టి సమాధిలో నన్ను తీసుకెళ్ళండి, ఊరేగించండి అని చెప్పాడంట. ఎందుకని? అనేక దేశాలను జయించినవాడు, పరాక్రమం లేనివాడు, ఆయనకి ఎదురు లేనివాడు. చివరికి చనిపోయే ముందు అప్పుడు వచ్చింది ఆయన జ్ఞానం. ప్రతి దేశాన్ని జయించాలని ఆశ కలిగి అన్నిటి మీద యుద్ధాలకు వెళ్ళినవాడు. చివరికి ఏమైపోయాడు? చనిపోయిన తర్వాత వచ్చింది జ్ఞానం. నేను ఎంత సంపాదించుకుని ఏం ప్రయోజనం? ఏమీ తీసుకువెళ్ళలేను. కాబట్టి ప్రియమైన వారలారా, ఈ లోకంలో నీవు నేను ఏమంటున్నామండి? పరదేశులము, ఓన్లీ యాత్రికులము, ఓన్లీ యాత్రికులము మాత్రమే. కాబట్టి నీవు నేను ఇక్కడ కూర్చుకున్నాను, ఏమి చేసినాను? నిత్యరాజ్యములో దేవునికి ద్వారంలో ముందు అక్కడ నీకు నాకు ఏర్పరచబోతున్న ఒక స్థలములో మనం అక్కడ సంపాదించుకోవాలి. ఏం సంపాదించాలండి? ప్రభు వెళుతూ ఏమన్నాడు? నా తండ్రి ఇంట అనేక స్థలములు కలవు, అందులో మీకొక స్థలము సిద్ధపరచ నేను వెళ్తున్నాను. ఇప్పుడు మనకు స్థలం ఎక్కడ కావాలి? ఇక్కడ ఫ్లాట్లు వేస్తే ఒక 5 సెంట్లు కొనుక్కుందాం. రేపొద్దున మరి ఇప్పుడు అసరపేట మున్సిపాలిటీ అయింది కాబట్టి మంచి డెవలప్మెంట్ వస్తుంది. ఒక 5 సెంట్లు కొంటే ఒకనొక దినాన్ని ఏమవుతాయండి? అవి మంచి డబ్బులు అవుతాయి. కానీ
దేవుడిచ్చే ఆ స్థలం కోసం పోరాడుతున్నామా? నీ కొరకు నా కొరకు ఏర్పరచబోతున్న ఆ స్థలం నిమిత్తం నీవు ప్రయాసపడుతున్నావా లేదా? కాబట్టి ఈ లోకానికి మనం ఓన్లీ పరదేశులము మాత్రమే. లోకము బాగా డెవలప్ అవుతూనే ఉంటుంది, కానీ మనము ప్రభుని యేసుక్రీస్తు వారిని ఆనుకొని మన హృదయాల్ని ఆయనతో పాటు అభివృద్ధి పంచుకునే వారంగా ఉండాలి. ఆత్మఫలాలు ఫలింపజేసుకునే వారంగా ఉండాలి. ఆయన నీ కొరకు నా కొరకు ఏర్పరచబోతున్న ఆ స్థలం, సిద్ధపరచబోతున్న ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకోవడానికి, హక్కుదారులం అవ్వడానికి సిద్ధపడే వారంగా ఉండాలి. కాబట్టి ఈ లోకానికి నీవు నేను యాత్రికులు మాత్రమే. మొదటి యోహాను 4:5 చాలండి. ఇప్పుడు మనం ఎవరంటండి? లోక సంబంధులమా, దేవుని సంబంధులమా? మనము దేవుని సంబంధులము. లోకానికి మనకు సంబంధం అనేది లేనే లేదు. కాబట్టి ప్రియమైన వారులారా, ఈ దినము నీవు నేను ఆయన ఆరాధించడానికి వచ్చిన మనందరము ఆయన సంబంధులమని జ్ఞాపకం చేసుకోవాలి. ఆ నిత్యరాజ్యంలో మనం కూడా అక్కడ స్థలం సంపాదించుకోవాలనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ లోకంలో నీవు నేను ఒక పరదేశులము మాత్రమే. 4వదిగా మత్తయి సువార్త 5:10-12 మత్తయి సువార్త 5:10-12. నీతి నిమిత్తం హింసించబడి వారు దరిలో నా నిమిత్తము జనులు హింసించుదురు. నీతి నిమిత్తం హింసించబడి వారు దానిలో పరలోక రాజ్యము వారిది. కాబట్టి లోకము మనల్ని ఏం చేస్తుందండి? హింసిస్తూ ఉంటున్నది. నిన్ను నన్ను ఈ లోకము హింసించేదిగా ఉంటున్నది. ఎందుకంటే ఈ లోకం సంబంధం మనము కానేరము కావదండి. మనం సువార్త చెప్పడానికి వెళ్తున్నప్పుడు ఇప్పుడంతా ఏమొస్తుంది? వ్యతిరేకత. అంటే మనము ప్రభు గురించి మనం అక్కడ ప్రకటిస్తూ ఉన్నాము, అయితే మనల్ని వ్యతిరేకించేవారుగా ఉంటున్నారు. అందుకని నీతి నిమిత్తం మనం హింసించబడే వారంగా ఉండాలి. ఈ లోకములో మనము పొందేది హింస, వ్యతిరేకత. ఈ లోకం ఏం చేస్తుంది? నిన్ను నన్ను వ్యతిరేకిస్తుంది, హింసించగోరుతుంది. చూడండి, ఇంకో మాట చూద్దాము. యోహాను పత్రిక 15:18. యోహాను 15:18. లోకం మిమ్మును ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించును. కాబట్టి ఒకవేళ ఇప్పుడు మనం దేవుని సంబంధులమని చెప్పబడి ఉంటున్నాం కదండి. మనం ఎవరము? దేవుని సంబంధులము. కాబట్టి ఏం చేస్తుందంటే లోకము నిన్ను నన్ను ద్వేషించును. ఒకవేళ నిన్ను నన్ను ద్వేషించినట్లయితే ఎవరిని ద్వేషించినట్లు అంటండి? దేవుని ద్వేషించినట్లుగా మరి ఇక్కడ వాక్యం సెలవిస్తున్నది. కాబట్టి ఎప్పుడైతే మనము మరి దేవుని సంబంధులమని చెప్పబడతామో అంటే దాని అర్థం మీకు అర్థమైందా? మనము దేవుని సంబంధులమని చెప్పబడినప్పుడు మాత్రమే ద్వేషించబడతాం. దాని అర్థం మీకు ఏమన్నా లోతైన అర్థమైందా? అంటే పైకి క్రైస్తవులుగా ఉండి లోపల లోకస్తులతో కలిసిపోయే వారికి కాదండి.
నిజమైన క్రైస్తవ్యం చూపించే వారికి మాత్రమే ఈ శ్రమలు. ఇప్పుడు మనం చేసే పనుల్లో కానీ, సమాజంలో కానీ, మనకు బయట అన్యస్తులు మనకు స్నేహితులుగా ఉంటారు కదా, అక్కడికి వెళ్ళేటప్పటికి వారితో కలిసిపోవడం. మళ్ళీ మందిరానికి వస్తే మనము ఇక్కడ పరిశుద్ధులం అయిపోతాం. ఇటువంటి వారికి శ్రమలు అసలే ఉండవు. ఎందుకంటే లోకంలో వెళ్ళినావు, లోకంలోనే కలిసిపోయావు. ఇక్కడికి వచ్చావు, మరి ప్రభులో కలిసిపోయావు. శ్రమలు ఎక్కడ ఉంటాయి మీకు? ఎప్పుడైతే నువ్వు క్రీస్తును మోసుకుని వెళ్తావో అప్పుడు నీకు శ్రమ. అక్కడికి వెళ్తావు, వాళ్ళు ఏదో చేయమంటారు, నో నేను చేయను, ఇది నాది నా ఈ ప్రభు నా చేయొద్దు అన్నాడు అనుకో, వెంటనే అక్కడ నీకు అక్కడ వస్తుంది. అప్పుడు చూపించగలగాలి. మనం చెయ్యం కాబట్టి మనకు శ్రమలు ఉండనే ఉండవు. కాబట్టి ప్రియమైన వారులారా, ఎప్పుడైతే నీవు క్రీస్తును మోస్తావో, క్రీస్తును నువ్వు నీ వెంట పట్టుకెళ్తావో, క్రీస్తును నీవు అక్కడ కనపరుస్తూ ఉంటావో, అక్కడ నీకు శ్రమ. అందుకని లోకస్తులు నిన్ను ఏం చేస్తారంట? ద్వేషిస్తారు. చూడండి, ఇంకో మాట చూద్దాము. యోహాను 16 అదే 19 కూడా చదవండి. ఒక్క మాట 15, 19. నేను మిమ్మల్ని లోకములో నుండి ఎందుకు ద్వేషిస్తుందంటండి? లోకంలో నుండి నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు కాబట్టే లోకం ద్వేషిస్తుంది. అంటే ఏర్పరచుకోవడం మాత్రమే కాదు, ఆ ఏర్పరచుకున్న దానికి క్రియాఫలం మనం చూపించాలి. చూపించినట్లయితే ఆయన ఏర్పరచుకోవడం వ్యర్థం, మనం క్రైస్తవులని చెప్పుకోవడం వ్యర్థం. అందుకని లోకం నిన్ను నన్ను ద్వేషిస్తుందంటే దేవుడు లోకంలోంచి నిన్ను నన్ను తీసి పక్కన పెట్టాడు. కాబట్టి లోకంలో నీకు నాకు మరి కలిగే శ్రమలను, ద్వేషణను మనం భరించే వారంగా ఉండాలి. లోకమును వచ్చే వ్యతిరేకను మనం భరించే వారంగా ఉండాలి. మత్తయి సువార్త 24:9. మత్తయి 24:9. మత్తయి 24:9 అక్క. అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపెదరు, మీరు నా నామ నిమిత్తము సకజనముల చేత ద్వేషింపబడుదురు. ఈ 24వ అధ్యాయము ఏం చెప్పబడింది? ఎవరు చెప్పారు ఈ మాటలు? ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన రాకడ సమయంలో ఈ లోకంలో జరిగేటువంటి క్రియలు ఇక్కడ చూపింపబడినవి. మనం ఏమైపోతామంట? మరి ఇక్కడ అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపెదరు. ఇప్పుడు వచ్చి మనల్ని వచ్చి ఇప్పుడు ఆర్ఎస్ఎస్ కానీ లేకపోతే వేరే వాళ్ళు కానీ అన్యజనులు వచ్చి ఇక్కడ కొడుతున్నారు అనుకోండి, ఉంటామా? ఇక్కడ ఉంటామా? ఎందుకంటే మన గేట్ ఒకటే ఉంది, వేరే గేట్ లేదు ఇక్కడ. ఉంటే అక్కడున్న నలుగురు రాగానే ఇటుండి మనం పారిపోతాం. మీరు కాదు, నేను కూడా అండి. నాకు ప్రాణ భయం, నా ప్రాణం నాకు ప్రీతి. కాబట్టి ప్రియమైన వారులారా, దేవుడు అందుకే చెప్తున్నాడు, అంత బలంగా ఉండాలి మనం దేవుని కొరకు. మరి మనం ప్రాణము కూడా లెక్క చేయని వారం వలె ఉండాలి. అందుకని లోక మర్యాదలు మనలో ఎక్కువ ఉన్నవి. లోకం కంటే మన ప్రాణం మనకు ఎంతో ముఖ్యం. చిన్న జబ్బు వస్తే అయ్యో అయిపోతానేమో, చచ్చిపోతానేమో అని భయపడేవారుగా ఉంటున్నాం. కాబట్టి ప్రియమైన వారులారా, ఇక్కడ లోకంలో శ్రమ వచ్చును, మనల్ని ఏం చేస్తారంట? చంపేస్తారంట. మరి మణిపూర్ స్టోరీ మనం విన్నాం కదండి. మణిపూర్ జరిగినటువంటి సంభవం విన్నాం కదా. అనేకమైనటువంటి క్రైస్తవులను అక్కడ చంపినట్లుగా చూస్తూ ఉంటున్నాం. అయినా కూడా వాళ్ళు చావుకు వెనకాడలేదు. ఆ వర్షాలు కురుస్తున్నాయి, మరి ఎన్నెన్నో వాళ్ళు ఒక పక్క వెంటాడి చంపుతున్నప్పటికీ
అక్కడ చాలామంది ప్రార్థించినట్లుగా చూస్తూ ఉన్నాం. అటువంటి ధైర్యం కలిగి ఉన్న వారమై ఉండాలి. దేవుని కొరకు మనము ప్రాణం సహితం పెట్టే వారంగా ఉండాలి. కానీ మన జీవితం అట్లా ఉండలేం. సహజమైనటువంటి జీవితం జీవించేవారం, ప్రాణభయం ఎక్కువ కలిగిన వారము, ప్రాణం అంటే ప్రీతి కలిగిన వారము. కానీ దేవుడు నీ కొరకు నా కొరకు ఆయన సిలువలో చేసినటువంటి త్యాగము మరి ఎంత గొప్పది. కాబట్టి ప్రియమైన వారలారా, ఆయన రాకడ ముందు ఇవన్నీ జరుగునని మరి చెప్పి ఉన్నాడు. కాబట్టి అందుకని లోకములో మనం ఏం చేస్తామంటండి, మనల్ని లోకము ద్వేషించినప్పటికీ మనం ఈ లోకానికి మరి మనం దూరంగా ఉండేవారంగా ఉండాలి. ఆఖరిగా ఒక మాట చూసుకుని మనము ఆరాధనలోకి వెళ్తాం. 1 యోహాను 5వ అధ్యాయము 4-5 వచనాలు. 1 యోహాను 5వ అధ్యాయము 4-5 వచనాలు. దేవుని మూలముగా పుట్టిన వారందరూ అంటే ఇప్పుడు మనం దేవుని మూలముగా పుట్టామా పుట్టలేదండి? ఎప్పుడైతే మనం బాప్తీసం పొందినామో ఏమై ఉన్నామండి? మనము నూతన సృష్టి, అంటే నూతన జన్మ. ఎవరి ద్వారా? ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా మనం ఎవరము? నూతనగా జన్మించినటువంటి నూతన సృష్టి అంటున్నాం. అందుకని ఇక్కడ వాక్యం సెలవిస్తున్నది, దేవుని మూలముగా పుట్టినదంతయు. చదవండి అక్క ఒకసారి. లోకమును జయించును మన విశ్వాసమే. కాబట్టి విశ్వాసం అనేది మనకెంతో ముఖ్యమై ఉంటున్నది. ఈ లోకాన్ని జయించాలంటే విశ్వాసం అవసరం. నిన్ను నన్ను చంపడానికి వచ్చినప్పటికీ కూడా నా నిజరక్షకుడు నా దేవుడు నన్ను కాపాడుతానే విశ్వాసం మనకు అవసరం. ఈ లోకాన్ని జయించాలంటే ఏం కావాలి మనకి? విశ్వాసముతో మనము ప్రార్థించే వారంగా ఉండాలి. అప్పుడే ఈ లోకాన్ని మనము జయించగలము. 4:4 చూడండి అక్క. అదే 1 యోహాను 4:4. చిన్నపిల్లలారా, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. అందుకనే సాతాను కంటే గొప్పవాడైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని నీవు నేను మన హృదయాల్లో మోస్తున్నాం. కాబట్టి నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. ఎందుకంటే ఆయన ఏం చేశాడంట? లోకమును జయించినవాడు. కాబట్టి నీవు నేను ఈ లోకాన్ని జయించే వారంగా ఉండాలి. జయించు వారిని కొనిపోవా ప్రభు యేసు వచ్చును. జయించు వారిని కొనిపోవా ప్రభు యేసు వచ్చును. తంత్రించుకొనెదరుగా వారే సమస్తమున్. స్వాతంత్రించుకొనెదరుగా వారే సమస్తమున్. జయించు వారిని కొనిపోవా ప్రభు యేసు వచ్చును. కాబట్టి ప్రియమైన వారలారా, ఈ దినము దేవుడు త్వరలో రానంటున్నాడు. ఆయన నిన్ను నన్ను జయించిన వారిని కొనుక్కోవడానికి మరొకసారి రానంటున్నాడు. కాబట్టి మనము మరి ఈ లోకానికి వెలుగై ఉండాలి, లోకానికి దూరంగా ఉండాలి, లోకాన్ని విడిచిపెట్టే వారంగా ఉండాలి. లోకంలో ఉన్నటువంటి ఆశలన్నీ మనకు సమస్తమును విడిచిపెట్టే వారంగా ఉండాలి. నీ కొరకు నా కొరకు ప్రభు సిద్ధపరుస్తబోతున్న ఆ పరలోక రాజ్యంలో ఒక స్థలాన్ని కోసం మనం పోరాడే వారంగా ఉండాలి. కానీ ఈ లోకములో మరి మనం ఏది సంపాదించుకున్నానో మనము తీసుకొని వెళ్ళలేము. కాబట్టి ఉన్న దాంట్లోనే మంచిగా జీవించాలి, ఉన్న దాంట్లోనే మనము
సంతోషంగా జీవించుతూ మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రాకడ సమయంలో సిద్ధపాటు కలిగి ఆయన ఎదుర్కోవడానికి మనము జాగ్రత్త పడాలని వాక్యం ద్వారా మీతో మాట్లాడుతున్నాను. కాబట్టి ప్రియమైన వారులారా, మనం కూడా రానున్న యేసును మరి ఎదుర్కోవడానికి మరి సంసిద్ధులమై ఉండాలని, మరి అటువంటి మరి నిరీక్షణ, అటువంటి శ్రమ, ఓర్పు కలిగిన వారమై ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రాకడ సమయంలో మరి బుద్ధి కలిగినటువంటి కన్యల వలె ఎదురు చూసే వారంగా ఉండాలని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ పేరట వినిపించుకుంటున్నాను. దేవుడి వాక్యాన్ని దీవించును గాక.